హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ అన్వీలింగ్ సోల్. మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మనం చనిపోయిన తర్వాత అసలు ఏమవుతాం? ఆత్మ నిజంగా ఉందా? అది ఇంకొక జన్మ తీసుకుంటుందా? పునర్జన్మ లేదా రీఇన్కార్నేషన్ నిజంగానే ఉందా అని. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు, కొంతమందికి కలిగిన అనుభవాలు లేదా సంఘటనలు మన లాజిక్ని, మన శాస్త్రాన్ని కూడా ప్రశ్నించేట్టు చేస్తాయి. ఈరోజు మీ ముందున్నది అలాంటి ఒక కథ. మనల్ని ఆలోచింపచేసే ఒక నిజమైన పునర్జన్మ ఘటన. అది 1960లలో తమిళనాడులోని తిరుచి జిల్లా. ఒక చిన్న బాబు, బాలచందర్. వయస్సు కేవలం 3 సంవత్సరాలు. పిల్లవాడి మాటలు సాధారణంగా అర్థం కాకపోవచ్చు, కానీ బాలచందర్ మాత్రం మాట్లాడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఒక వింత కనిపించేది. అతను తరచూ తన తల్లిని చూసి అడుగుతుండేవాడు, అమ్మా, నన్ను నా ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తావు? తల్లి నవ్వుతూ, ఇదే నీ ఇల్లురా, నువ్వు పిచ్చోడివా అనేది. కాని బాలచందర్ ఒకరోజు సీరియస్గా, ఊహలా కథలా ఏమీ లేదు, గట్టిగా చెప్పాడు, ఇది నా ఇల్లు కాదు, నా ఇల్లు మనపరై దగ్గర ఉంది. తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. బాలచందర్ ఎప్పుడూ మనపరైకి వెళ్ళలేదు. ఒక సాయంత్రం సరదాగా అతని తండ్రి అడిగాడు, నీ అసలు పేరేంటి? పిల్లాడు ఒక క్షణం కూడా ఆలోచించకుండా, నేను బాలచందర్ కాదు, నన్ను శేఖర్ అంటారు. ట్రైన్ దగ్గర జారి పడిపోయి చచ్చిపోయాను అన్నాడు. ఇంటి వాతావరణమంతా ఒక్కసారిగా గడ్డకట్టిపోయింది. ఈ పేరు అతనికి ఎలా తెలుసు? ట్రైన్ యాక్సిడెంట్ గురించి అతనికి ఎలా తెలుసు? ఎందుకంటే కొన్నేళ్ల క్రితం మనపరై ప్రాంతంలో ఒక యువకుడు శేఖర్ నిజంగానే ట్రైన్ ప్రమాదంలో మరణించాడు. అది స్థానికంగా పెద్ద వార్త. కానీ ఈ విషయాన్ని బాలచందర్ ఎప్పుడూ వినలేదు. బాలచందర్ అప్పటికీ ఇంకా పుట్టనేలేదు. పిల్లాడు చెప్పిన వివరాలు, చెప్పే ధైర్యం, అది 3 సంవత్సరాల పిల్లల మాటలా లేదు. ఒకరోజు బాలచందర్ అడ్డగోలుగా ఏడుస్తూ తల్లిదండ్రుల చేతులు పట్టుకొని చెప్పాడు, మనపరైకి తీసుకెళ్ళండి, అక్కడే నా అమ్మ ఉంది, నా ఇల్లు ఉంది. దీనితో తల్లిదండ్రులు చివరికి ఒప్పుకున్నారు. మనపరై గ్రామంలోకి అడుగు పెట్టగానే ఒక అద్భుతం జరిగింది. బాలచందర్ ఎవరితోనూ చెప్పకుండా గల్లీల వీధులు తిరుగుతూ సూటిగా ఒక పాత ఇంటి ముందు నిలబడ్డాడు. మరియు చేతితో చూపిస్తూ అన్నాడు, ఇదే నా ఇల్లు. ఆ ఇంటి తలుపు తెరుచుకుంది. ఒక వయసైన మహిళ బయటకు వచ్చింది. అది శేఖర్ తల్లి. ఆమె బాలచందర్ను చూసి తన తల్లిదండ్రులు చెప్పింది విని ఒక్కసారిగా ఉనికిపోయింది. ఏమీ మాట్లాడలేకపోయింది. బాలచందర్ ఇంట్లోకి ప్రవేశించగానే ఎవరూ చూపించకుండానే శేఖర్ కూర్చునే చెక్క కుర్చీ, అతను దాచుకునే చిన్న బాక్స్, గది మూలలోని పాత పగులు, స్టేషన్కి వెళ్ళడానికి ఉన్న చిన్న షార్ట్కట్ మార్గం అన్నీ ఖచ్చితంగా చూపించాడు. అందరూ షాక్ అయ్యారు. ఈ వివరాలన్నీ చాలా వరకు వాళ్ళింటి వాళ్ళకే తెలుసు. అంతేకాదు, తర్వాత బాలచందర్ నెమ్మదిగా చెప్పాడు, అమ్మా, నన్ను సాయంత్రం ట్రైన్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది. కానీ నేను వినలేదు. అందుకే పడిపోయి చచ్చిపోయాను. శేఖర్ తల్లి అక్కడే కంటతడి పెట్టుకుంది. ఎందుకంటే అదే ఆమె కొడుకు మరణించిన రోజు జరిగిన విషయం. ఇవి బయట వాళ్ళెవరికీ తెలియదు. ఈ పిల్లవాడికి ఎలా తెలుసు అనుకున్నారు. దీనితో స్థానిక డాక్టర్లు, జర్నలిస్టులు, పరిశోధకులు ఈ కేసును పరిశీలించారు. వారి నోటే వచ్చింది, పిల్లవాడు చెప్పిన వివరాలు శేఖర్ జీవితానికి 90% వరకు సరిపోతున్నాయి. ఇది మానసిక సమస్య కాదు, ఆ బాబు అనుభవించిన జ్ఞాపకాలలాగా చెప్పాడు. బాలచందర్ పెరుగుతున్న కొద్దీ పాత జ్ఞాపకాలు మెల్లగా తగ్గిపోయాయి. కానీ ఒక విషయం మాత్రం జీవితాంతం అలాగే ఉండిపోయింది. ట్రైన్లంటే అతనికి చాలా భయం. ఎంత ప్రయత్నించినా డాక్టర్స్ ఆ భయాన్ని పోగొట్టలేకపోయారు.
అది శేఖర్ మరణం ప్రతిబింబంలా అతనిలో మిగిలిపోయింది. మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అసలు ఈ కథ నిజమేనా అని కదా? అవును. ఇది గ్రామస్తులు దశాబ్దాలుగా చెప్పుకుంటున్న పబ్లిక్ డొమైన్ రియల్ రికార్డర్ కేసు. బాలచందర్ ఎప్పుడూ చూడని ఇల్లు, ఎప్పుడూ వినని పేరు, ఎప్పుడూ వెళ్ళని వీధులు. ఎలా అంతటి ఖచ్చితత్వంతో గుర్తుపట్టాడు? ఇది పునర్జన్మేనా? అతని ఆత్మ గత శరీర జ్ఞాపకాలు తీసుకువచ్చిందా? లేక మనం ఇంకా అర్థం చేసుకోలేని ఒక రహస్య శక్తా? నిజం ఏదైనా కావచ్చు, కానీ ఈ కేసు మాత్రం పునర్జన్మ గురించి మనలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంది. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి నిజమైన పునర్జన్మల కథల కోసం మా ఛానల్ స్టోరీస్ అన్వెయిలింగ్ సోల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.